ఎంత ప్రేమించినా నన్ను కన్నవారింత పెంచి ఇష్టాలనే మరిచిన కష్టాలు కాపాడే కన్న పేగే కక్షంటూ తరిమేసిన భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా దయుంచమంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఇచ్చాను, బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్. ముందు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది, జస్ట్ లిరిక్స్ ఉంటాయి. ఓకేనా, మీరేం చేయకండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఒక్కొక్కటిగా చేయడం కన్నా ఒకేసారి చెప్తాను నేను. లేయర్స్ కాపీ చేసుకోండి. 1 సెకండ్. ఎన్ని 6 లేయర్స్ కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ 6 లేయర్స్ కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ ఓపెన్ చేసి ఫస్ట్లోనే పేస్ట్ 6 లేయర్స్ చేసేసుకోండి. ఓకే, పేస్ట్ 6 లేయర్స్ చేసేసుకోండి. అండ్ దెన్ మళ్ళీ ఆ ఫోటో ఎక్కడండి వచ్చిందో అక్కడికి వచ్చి మళ్ళీ పేస్ట్ 6 లేయర్స్ చేసుకోండి. ఓకేనా, 6 లేయర్స్ చేసుకున్నాక ఈ ఫోటో లాస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఒక బీట్ మార్క్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఒక 4-5 ఫొటోస్ ఉంటుంది అంతే, దానికి ఎఫెక్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి లాస్ట్లో, మీ ఫొటోస్ అది ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. అందుకనే 1 సెకండ్. ఇక్కడ నుంచి ఇక్కడ బీట్ మార్క్ పెట్టారు కదా, ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఒకేసారి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది. ఓకే, బీట్ మార్క్ చూసుకుని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను ఫొటోస్ అన్నీ ఒకేసారి పెట్టేస్తాను, టైం ఎక్కువ అవుతుంది కదా, అందుకనే. 1 సెకండ్. నేను స్కిప్ చేస్తాను, టైం లెంత్ ఎక్కువ అవుతుంది. నేను ఫొటోస్ అన్నీ యాడ్ చేసేస్తాను. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఈ 5 లేయర్స్ మనం ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి 6th వన్ ఇది ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మన ఫస్ట్ బీట్ మార్క్ స్టార్ట్ అవుతుంది కదా మీకు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అండ్ 1 ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. సేమ్ ఇప్పుడు ఈ ఫోటోకి పెట్టారు కదా, ఈ ఫోటోకి పెట్టారు, దాని పక్కన ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. 1 సెకండ్. ఓకే, దీనికి అయింది కాబట్టి దీనికి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది లాస్ట్లో ఫైనల్గా, ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్నాక ఈ ఫోటోకి పెట్టారు కదా, ఈ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఈ ఫోటో అయినాక మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఈ ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 20 సెకండ్స్ దగ్గరికి రండి. ఈ ఎఫెక్ట్ కనిపిస్తుందా మీకు? 20 సెకండ్స్ దగ్గర ఇది ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మిగిలిన 2 ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసేయండి. సెకండ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇది ఒక్క ఫోటో బ్యాలెన్స్ ఉంటుంది, దీన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు సేమ్ వచ్చేస్తుంది వీడియో.
దాచి నన్నెంత ప్రేమి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లో 6 లేయర్స్ ఇక్కడ పేస్ట్ చేశారు కదా, దానికి ఫోటోస్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఇక్కడ 3930 అనే నెంబర్ ఉంది కదా, దాని ముందు స్టార్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఏదైనా ఫోటో మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటో ఆ ప్లేస్లో వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఫస్ట్లో ఉన్న 5 లేయర్స్ అండ్ మళ్ళీ స్టార్టింగ్లో వచ్చే 4 లేయర్స్కి ఫొటోస్ చేంజ్ చేసుకోండి. ఫొటోస్ చేంజ్ చేసుకున్నాక మీరు ఇంకో పని చేయాలి. ఈ లిరిక్స్ ఉంది కదా, ఈ లిరిక్స్ని ఫోటో పైకి తీసుకురావాలి. ఓకే, ఇలా ఫోటో పైకి తీసుకొస్తే వచ్చేస్తుంది లిరిక్స్ కూడా. ఓకేనా, ఇలా అన్ని లిరిక్స్ని పైకి తీసుకొచ్చేయండి. ఇలా అన్ని లిరిక్స్ని మీరు పైకి తీసుకొచ్చారంటే మీ వీడియో రెడీ అయిపోతుంది. పాస్వర్డ్ చెప్తాను చూడండి, 1021. ఓకే, పాస్వర్డ్ 1021. ఇప్పుడు పైన ఆరో సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి 1080 క్వాలిటీలో పెట్టి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుని సేవ్ చేసుకున్నారంటే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే. ఓకే.